ఇటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు, అటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారితో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా రోజుకు ఒకటో, యావరేజ్గా రెండో ఎక్కడో సభలు లాంటివి, సభలు ఇన్ ద సెన్స్ ఎక్కడన్నా అంటే ఫుల్ ట్రాఫిక్ ఉన్న దగ్గర తీసుకెళ్ళి సాయంత్రం పూట ఒకటో రెండో ఒక సభలాగా పెడుతూ ఉన్నారు చిన్నగా. సో మొత్తం మీద ఎన్నికల ప్రచారంలో అయితే ఏ పార్టీ నాయకుడు అక్కడ బిజీగా ఉంటూ ఉన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం చెప్పాలి అన్నా, ఒకవేళ వాళ్ళు ప్రభుత్వంలోకి వస్తే ఏం చేస్తారో అని చెప్పాలన్నా ధైర్యంగా కాన్ఫిడెంట్గా ఎక్కడ చెప్పట్లే. అని చెప్పే మాట ఏంటంటే చంద్రబాబు గారికి చెబుతా, మోడీ గారికి చెబుతా, చంద్రబాబు గారితో చెబుతా, మోడీ గారితో చెబుతా, వాళ్ళతో చేయిస్తా, మోడీ దగ్గర నుంచి అర్థిస్తూ అన్న ఉంటాడు, అడకచ్చుకుంటా, మీకు ఏదైనా చేస్తా. ఇంకా జగన్ మీద తిట్టాలంటే మాత్రం ఇంకా ఎక్కడ లేనివన్నీ కనుక ఆక్రోశాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇంట్రెస్టింగ్గా నిన్న ఈరోజు కూడా చూస్తే ఆయన ఏమంటారు అంటే, రాష్ట్రానికి అనుభవజ్ఞుడైన నాయకుడు కావాలి, 4.5 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రికి అనుభవం ఉంది. అటువంటి అనుభవం ఉన్న నాయకుడికి మనం కనుక ఓట్లేసి అటువంటి అనుభవమైన నాయకుడి నాయకత్వం కనుక వస్తే మళ్ళీ ఏదో మొత్తం వినాశనం అయిపోయిన ఆంధ్రప్రదేశ్ దారికి వస్తుంది అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఈయన ఈ మాటలు మాట్లాడిన ప్రతిసారి ఇప్పుడు పిఠాపురం ప్రజలకు కూడా నా రిక్వెస్ట్ ఏంటి అంటే, ఈ పవన్ కళ్యాణ్ గారు అక్కడ స్వయానా పోటీ చేస్తూ ఉన్నారు కదా, ఆయనే పదే అనుభవం ఉన్న వాళ్ళు కావాలంటున్నారు కదా. సరే, రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా చేశారు, వరుసగా 14 సంవత్సరాల నుంచి పూర్తిగా పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన కూడా ఇప్పుడు అనుభవం ఉన్న వాళ్ళే. అనుభవం ఉన్న చంద్రబాబు కావాలా, అనుభవం ఉన్న జగన్ కావాలా, ఎవరి పాలన బాగుంది, ఎవరి పాలనలో నిజాయితీ ఉంది, జనాలు నిర్ణయించుకుంటారు, బాగానే ఉంది. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు కాబట్టి పిఠాపురం ప్రజలు కూడా మీరు అనుభవం ఉన్న వాళ్ళంటే ఎన్నుకోండి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి ఏం అనుభవం లేదు, ఫ్రెషర్. ఈ ఊరు కాదు, ఈ జిల్లా కాదు, ఒక రకంగా ఈ రాష్ట్రమే కాదు, హైదరాబాదు. ఆయనకు అనుభవం లేదు, ఈ ఊరు కాదు, ఈ జిల్లా కాదు, ఈ రాష్ట్రం కాదు. అటు వంగ గీత గారు ఉన్నారు, రాజ్యసభ సభ్యురాలిగా, లోక్సభ సభ్యురాలిగా, శాసన సభ్యురాలిగా విశేష అనుభవం ఉంది, హైలీ ఎడ్యుకేటెడ్, ఇక్కడ అందుబాటులో ఉంటారు. సో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా, సరే వంగ గీత గారికి మద్దతు ఇచ్చేవాళ్ళు, వైసీపీ వాళ్ళకి మద్దతు ఇచ్చేవాళ్ళు మీరు ఓకే, పవన్ కళ్యాణ్కి మద్దతు ఇవ్వాలనుకున్న వాళ్ళు, పవన్ కళ్యాణ్ మీద మీకు ఏమాత్రం పాజిటివ్ అభిప్రాయం ఉన్నా, పవన్ కళ్యాణ్ మాట మీరు ఏమాత్రం విన్నా, పిఠాపురంలో కూడా అనుభవం ఉన్న వాళ్ళకంట ఓటేయండి. అంటే ఆయన చెబుతున్నారు వంగ గీత గారికి ఓటేయమని చెప్పి ఇండైరెక్ట్గా చెబుతున్నట్లే కదా. అంటే రాష్ట్రానికి అనుభవం ఉన్నప్పుడు జగన్కుంది, చంద్రబాబుకుంది, ఎవరో ప్రజలు నిర్ణయించుకుంటారు. రాష్ట్రానికి వర్తించే ప్రిన్సిపల్ నియోజకవర్గంలో కూడా వర్తిస్తుందిగా, మరి పిఠాపురంలో కూడా వర్తిస్తుందిగా. అనుభవం ఉన్న వాళ్ళంటే వంగ గీత గారి వైపు నిలబడాలి. మరి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ఉద్దేశం అదే కదా. సో పవన్ కళ్యాణ్కి మద్దతు ఇచ్చేవాళ్ళు మీరు 1-2 సార్లు ఆయన మాట వినండి, అనుభవం ఉన్న వాళ్ళకంట మద్దతు ఇవ్వండి.